నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. పురుషోత్తమపట్నంలో గిరిజన పాఠశాల వసతి గృహంలో తనిఖీ చేసిన ప్రతిపాటి వసతి గృహాల్లో సమస్యలు సౌకర్యాలేమీ ఉంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక. పట్టణంలో జరుగుతున్న శానిటేషన్ పనులు పరిశీలించిన ప్రతిపాటి వ్యాపారస్తులకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. కలకత్తాలో అత్యాచారానికి గురైన వైద్యురాలికి సంఘీభావం తెలిపిన చిలకలూరిపేట బార్ అసోసియేషన్. సుగాల్ని కాలనీ కోర్టు నుండి ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న కొత్త కోర్టు వరకు భారీగా ర్యాలీ. ఘనంగా దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం. నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వసతి గృహాల్లో సమస్యలు సౌకర్యాలేమి ఉన్నా సంబంధిత బాధ్యులపై కఠిన చర్యలుంటాయని ప్రభుత్వ హెచ్చరికగా తెలిపారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు. అనకాపల్లి హాస్టల్ ఘటన నేపథ్యంలో రాష్ట్రంలోని మొత్తం ప్రభుత్వ ప్రైవేటు ఆధ్వర్యంలోని హాస్టళ్లు వసతి గృహాలు అనాథాశ్రయాలపై నిశిత దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఆయన తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో ఉన్న గిరిజన సంక్షేమ పాఠశాల వసతి గృహాన్ని మంగళవారం ప్రతిపాటి పుల్లారావు తనిఖీ చేశారు. విద్యార్థులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వసతుల కల్పనలో నిర్లక్ష్యం గురించి విద్యార్థులు ప్రతిపాటి ఎదుట ఏకరువు పెట్టారు. కొంతకాలంగా పలు సమస్యలతో బాధపడుతున్న తీవ్ర ఇబ్బందులను గురించి ప్రతిపాటి దృష్టికి తీసుకొచ్చారు. మరుగుదొడ్ల దుస్థితి, భవనం పైకప్పు పెచ్చులూడి కింద పడుతున్నాయని, వానొస్తే నీరు కారి సతమతం అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలన్నీ సావధానంగా విన్న ఎమ్మెల్యే ప్రతిపాటి పాఠశాల వసతి గృహంలో సమస్యలు వసతుల కల్పనపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి దృష్టికి తీసుకువెళ్లారు. ఆమెతో ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, వారి సంఖ్యను పెంచడంపై దృష్టి పెట్టాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి ఎదిగేందుకు బాగా చదువుకోవాలని సూచించారు. అంతేకాక ఇకపై క్రమం తప్పకుండా నియోజకవర్గ పరిధిలోని అన్ని వసతి గృహాలను తరచూ సందర్శిస్తుంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. సమస్యలు ఏమైనా ఉన్నా ధైర్యంగా తమ దృష్టికి తీసుకురావచ్చని, బాధ్యులపై చర్యలుంటాయని అధికారులను హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిఎస్ గోవిందరావు, ఇతర అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కెపాసిటీ 100. ఎందువల్ల బాగా తక్కువ ఉన్నారు? అంత తక్కువ ఉన్నారేంటి కారణం? రెగ్యులర్ టీచర్ అవుట్ సోర్సింగ్ అది అవుట్ సోర్సింగ్. 7లో అవుట్ సోర్సింగ్ ఎంతమంది? అందరూ మీరు ఒక్కరు రెగ్యులర్, అందరూ అవుట్ సోర్సింగ్. బిల్డింగ్ బాగాలేదు అంతేనా? ఏం బాగాలేదు మీరు చెప్పండి. రెక్టిఫై చేయడానికి బాత్రూమ్ రూమ్స్ బాగానే ఉన్నాయి కదా? రూమ్ బాగానే ఉన్నాయిగా? పడుకునేది కూడా ఇదే రూమ్. పిల్లలు ఉంటే డిమాండ్ చేయొచ్చు, పిల్లలను పెంచు. టీచర్స్ కూడా అవకాశం ఉండదు సార్. ఎందుకంటే మీకు 12,900 సార్ మా చేతులు. 12,900 సార్ మా చేతులు. మీ అందరికి, మీ 6గురికి. అవును సార్. మళ్ళీ ప్రిన్సిపల్ కాకుండా అందరికీ అంతే. పోయిన గవర్నమెంట్లో మామూలుగా ఆంధ్రప్రదేశ్ టీఆర్సీ ప్రకారం జీతాలు ప్రిన్సిపల్ వచ్చినా గట్టి ఉంది. అంతకుముందు ప్రిన్సిపల్
అంతకుముందు వాళ్ళు ఉన్నప్పుడు బాగుందా, వీరు వచ్చినా బాగుందా? మిగిలిన వసతులు కరెక్ట్గా ఉన్నాయా లేవా? అప్పుడు బిగించిన టాయిలెట్స్ బాగు చేయాలి అంతే. ఫుడ్ బాగానే ఉంటాను అన్ని రకాలు. అందరూ వినుకోండి, అందరూ వినుకోండి. ఎట్లా బాగా అయింది. రోజు ఒకే రకమైన భోజనం పెడుతున్నారు, మార్పులు పెడుతున్నారు. 4, 3, 7, 3, 10, 13 మంది ఇక్కడే ఉన్నారు. 43,000. ఎవరు మీ అందరిది? అందరిది వినుకోండి. మీది 9 మందే ఉన్నారు. 9th క్లాస్ 9ఏనా మీకు ఇక్కడ? అన్నీ ఏం ఇబ్బందులు లేవా? ప్రిన్సిపల్ ఎట్టున్నారు? నువ్వు మాట్లాడాలి కదా పిల్లలతో. ఎక్కువ ఇది ఎక్కువ అమ్మా, ఇది మరీ తక్కువ ఉన్నారు. బాగా తక్కువ ఉన్నారు. 6th క్లాస్ ఎంతమంది మిస్టేక్తో? 11. అన్నీ బాగున్నాయా? వర్షం కురుస్తుందా? ఇది ఎక్కడ ఉన్నారు? పెచ్చు కూడా ఊడిపోయింది సార్ పైన. సార్ పైన ఆ పెచ్చు కూడా ఊడిపోయింది సార్. కారే చెమ్మ ఓకే. ఎవరు మీది? స్టాఫ్ రూము కూర్చో. వెరీ గుడ్. ఈఎన్సీ ద్వారా ట్రైబల్ డిపార్ట్మెంట్ పంపించారు. ఎవరు మీ ట్రైబల్ హెడ్? ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు వేసేసి స్టాఫ్ ఉన్నారు. ఏమ్మా ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మా, బాగున్నావా? ఏంలా మన హాస్టల్ బిల్డింగ్ బాగా బ్యాడ్ షేప్ లో ఉంది. ఒక ఎస్టిమేషన్ వేసి పంపారు. ఫండ్ పొజిషన్ ఏంటి? 9,65,000 పంపారు. ఏంటి ఏమన్నా అవకాశం ఉందా అసలు? ఏంటి ఏమ్మా సంధ్యారాయణ వస్తే కూడా 0 అంటే ఎట్లా? అంతేనా? ఏం అసలు ఏం లేవా? స్ట్రక్చర్ బాగలేదు, లోపల బాగలేదు. ఇది కొలాప్స్ చేయాలి. వాటి అన్నిటికన్నా ముందు ఇది ఓపెన్ ప్లేస్లో చేస్తారు. ముందు టాయిలెట్ల వరకైనా ఒకటి చేపిస్తే బెటర్గా ఉంటుంది. ఇది వాటర్ సార్ ప్లేట్స్ ఆర్థికంగా ఉన్న సమస్యలు తొలగించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు, జవాబుదారీతనంలో రాష్ట్ర స్థానిక సంస్థలను ముందు వరుసలో నిలపడమే ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పమన్నారు
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించిన స్థానిక సంస్థలకు చెందిన 1,452 కోట్ల ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వాటికి విడుదల చేయడమే అందుకు నిదర్శనమన్నారు. ఈ విధంగా పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కొరత లేకుండా చూసేందుకు బాధ్యత ప్రభుత్వానిదని, వాటి సాయంతో ప్రజల అవసరాలు, సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మాత్రమే స్థానిక సంస్థలపైనే ఉందన్నారు. చిలకలూరిపేట మెయిన్ బజార్, కేబీ రోడ్డు, మార్కెట్ రోడ్లోని మురుగు కాలువలను ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. మురుగు కాలువల్లో వ్యర్థాలు పేరుకుపోయి నీరు రహదారిపై పారుతుందని స్థానికులు ఆయన దృష్టికి తెచ్చారు. వర్షాలు కురిసినప్పుడు మురుగు కాలువల్లో నీరు నిలిచి చాలా అసౌకర్యంగా ఉంటుందని చెప్పారు. మురుగు కాలువల్లో తక్షణమే వ్యర్థాలను తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. కాలువలపై ఉన్న ఆక్రమణలను కూడా తొలగించాలని, ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్ సెంటర్ పరిధిలో వాహనాల పార్కింగ్ స్థలం లేక రహదారిపైనే నిలుపుతున్నారని, దాంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని అన్నారు. ఆ సమస్యలపై కూడా దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. అధికారులంతా గత ప్రభుత్వ వాసనల్ని పూర్తిగా వదిలించుకోవాలని, ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని నిరంతరం దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని ప్రత్తిపాటి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సిఎస్ గోవిందరావు, ఇతర అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. మీరే కొట్టేస్తున్నారా? ఇప్పుడు గంటల తిప్పి గంటల అయిపోవాలి, గంట అటు ఇటు కేబీ రోడ్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇంకా ప్రకృతి ఇంకెక్కడ ఉన్నాయా? ఇటు డంపులు టౌన్లో వేసి చెప్పి ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం లిఫ్ట్ చేయాలి. ఇవన్నీ తీసుకోవడం వల్ల వచ్చే డబ్బు సార్, మామూలు డబ్బు కాదు. మీరు తీసిందే కూడా ఎండిపోయింది కూడా తీయాలి, డ్యూటీ ఉంది. అలాగే సార్. ఏపీ రోడ్లో ఇలాంటి డబ్బు ఎక్కడెక్కడ ఉందో మంచిదేనా కదా? మీరు హ్యాపీగా ఉండాలి, మీకు బిజినెస్ పెరగాలి. ఎంత వచ్చినా ఇది క్లీన్ చేపిస్తాం. ఇప్పుడు గంటలో ఎత్తేపిస్తాం. చెప్పారు కదా, ఎట్లు లైన్ వేసింది, ఎట్లా అవుతున్నట్టు చాలా బ్రహ్మాండంగా వస్తుంది. అవును. ఇప్పుడు లేదు సార్, చేయలేదు. చాలా ముందు కట్టడం లేదా షాపులు రెడీ చేస్తారు. తీయాలి డ్రైన్ తీయకపోతేనేమో టౌన్లో నీళ్ళు తీయాలంటే మీకు నష్టం. ఎట్లా రిపేరింగ్ తీయాలి కదా సార్, తీయాలిగా. మీరు అనేది ఏంటి? మా బాధ ఏంటి సార్, నేను తీస్తాం ఓకే అంట. విషయం ఏంటంటే మాకు ఇంటికి కట్టాయిస్తే ఏ షాపు ముందుకు పోకుండా అంతవరకు తీస్తే ఫ్యూచర్లో కూడా ముందుకు వెళ్తుంది. 5 అడుగులు పోను, మిగతాది రోడ్ ఫ్రీ చేయండి. సార్ అందరూ ఒక మాట మీద ఉండదు. నుంచి సాధించారు. అందరూ ఒక మాట మీద ఉండదు. ఎంతగా ఉంటుంది? ఇప్పుడు ఇంకెంత ఉంది? పోతుందా? ట్రైన్ పోతుందా? నో పార్టీ. మా వాళ్ళైనా ఒకటే, అవతల వాళ్ళైనా ఒకటే. మీకోసమే యూనిఫామ్ దాంట్లో మళ్ళా కనిపిస్తుంది కదా. వేసావు పక్షాపుడు కొంత ఉండాలి కదా. ఓకే కదా? అందరికీ చెప్పండి. మాత్రం నేడుకుంటుంది. మధ్య పార్క్ మీకు ఈ సైడ్ కొద్దిగా తీసేస్తే సరిపోద్ది.
నాదెళ్ల మండలం అమిన్సాయపాలెం వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మృత్యువాత పడ్డారు. 2 అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వివరాల్లోనికి వెళితే నర్సరావుపేట ఎన్జిఓస్ కాలనీకి చెందిన కనుమూరి ఆంజనేయులు కుమారి దంపతుల కుమారుడు శ్రీనివాసరావు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావుకు బాపట్ల మండలం నర్సాయపాలెం గ్రామానికి చెందిన యువతితో వివాహమైంది. వీరి కుమార్తెకు నర్సాయపాలెంలో సోమవారం ఓణిల ఫంక్షన్ ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్కు ఆంజనేయులు దంపతులతో పాటు సమీప బంధువులైన ఈపూరు మండలం ముప్పాళ్లకు చెందిన నూరి ప్రభావతి, నర్సరావుపేట ఎన్జిఓస్ కాలనీకి చెందిన జాస్తి బాబు హాజరయ్యారు. శుభకార్యం ముగిసిన అనంతరం ఆంజనేయులు, ప్రభావతి, జాస్తి బాబులు ఓ కారులో నర్సరావుపేట బయలుదేరారు. ఈ క్రమంలో నాదెళ్ల మండలం అమిన్సాయపాలెం వద్ద నర్సరావుపేట చిలకలూరిపేట రహదారిపై వీరు ప్రయాణిస్తున్న కారు మరో కారును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న చిలకలూరిపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును ఢీకొంది. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆంజనేయులు, ప్రభావతి సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. కారు డ్రైవర్ భూపతి, జాస్తిబాబు గాయాలతో 108 వాహనంలో గుంటూరు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. మంగళవారం తెల్లవారుజామున కారు డ్రైవర్ భూపతి మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని చిలకలూరిపేట రూరల్ సిఐ బి సుబ్బనాయుడు, నాదెళ్ల ఎస్ఐ జి పుల్లారావు పరిశీలించి వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అమిన్సాయపాలెం గ్రామ శివారులో నర్సాపేట వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు, అదేవిధంగా చిలకలూరిపేట వైపు నుంచి వస్తున్న కారు రెండు ఢీకొనటం వల్ల కారులో ఉన్నటువంటి 2 మృతి చెందడం జరిగింది. వాళ్ళ పేర్లు ఆంజనేయులు అండ్ పద్మావతి. వీళ్ళిద్దరు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. వివరాలు తదుపరి తెలియజేస్తాం. ఎడ్లపాడు మండల కేంద్రంలోని టీటీడీ కళ్యాణ మండపం నందు జరిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ముత్తవరపు శ్రీనివాసరావు కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని శ్రీరస్తు ఫంక్షన్ హాల్ నందు జరిగిన పల్లా శ్రీనివాసరావు కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఆ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని గ్రాండ్ వెంకటేష్ కళ్యాణ మండపంలో జరిగిన కోట సోమయ్య కుమారుని రిసెప్షన్ వేడుకకు హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు నూతన వధువులను ఆశీర్వదించారు. వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. కలకత్తాలో అత్యాచారానికి గురైన వైద్యురాలకు సంఘీభావం తెలుపుతూ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సుగాల్ని కాలనీ కోర్టు నుండి బయలుదేరి ఎన్ఆర్టీ సెంటర్లో ఉన్న కొత్త కోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. కొంతసేపటి తర్వాత తిరిగి ర్యాలీగా వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు ఎలక్ట్ అయ్యారంటే ఈ భారతదేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. క్రిమినల్స్ రాజకీయ పార్టీల్లోకి ఎంటర్ అయిపోయి ఒక రాజకీయ పార్టీల యొక్క దుర్మార్గపు చరిత్ర మన కళ్ళ కట్టినట్టు కనపడుతుంది. ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు గూండాలని, రౌడీల్ని, రేపిస్టుల్ని వీళ్ళందరినీ ప్రోత్సహిస్తూ తన యొక్క స్వార్థం కోసం, తన ఎన్నికల్లో గెలవడం కోసం ఇలాంటి వాళ్ళందరినీ ఉపయోగించుకొని ఈ విధంగా సొసైటీకి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు. కాబట్టి సామాన్య జనం బంగ్లాదేశ్లో తిరగబడే పరిస్థితి వస్తే ఎవరేం చేయలేరు. సామాన్యుడి సహనం తిరగబడ్డ రోజు మరో బంగ్లాదేశ్ అయితేమో ఇండియా అనే పరిస్థితిలో ఈరోజు చట్టబద్ధంగా సామాన్యుడికి రక్షణ దొరకట్లేదు. డబ్బున్నవాడు కోటీశ్వరుడు అయితే వాడు అన్ని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలుగుతున్నాడు. ఇలాంటి దుర్మార్గాల్ని, క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ని ప్రతి సామాన్యుడు ఖండించాలని చెప్పేసి సందర్భంగా ఫుల్ స్టాప్ పెట్టాల్సిన టైం ఏర్పడింది. మనకి ఎన్ని చట్టాలు వచ్చినా కూడా దోషులు తప్పించుకొని తిరుగుతున్నారు. అటువంటప్పుడు ఈ యొక్క శిక్షాకాలాన్ని మార్చాలా, అట్లానే
దోషులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు శిక్షించబడాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క కోల్కతా పీజీ మెడికల్ విద్యార్థి విద్యో నారాయణ హరి అని చెప్పేసి మనము ఎవరి దగ్గర అయితే పోయి మన ప్రాణాన్ని కాపాడుకుంటామో అటువంటి ప్రాణాలు ఇచ్చేటువంటి ప్రాణదాతలకే రక్షణ లేని ఇటువంటి భారతదేశంలో ఇది చాలా దుశ్చర్యకరమైనటువంటి చర్య. ఈ చర్యని ఖండిస్తున్నాం. చిలకలూరిపేట బార్ అసోసియేషన్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్లో మంగళవారం దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఇన్ఛార్జ్ ఎం రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రధానమంత్రిగా దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు వివరించారు. తొలుత రాజీవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజు జెండా సేవ ఇచ్చేసాక పెద్దన్న గారి ఈ యొక్క అనారోగ్య సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గం చూపించాలనేటువంటి ఆలోచన చేశారు. ఆలోచన చేసి తన సెక్రటరీలు పిలిచి నాతో పాటు మరొక 3 టికెట్లు ఫ్లైట్ టికెట్స్ రిజర్వేషన్ చేయండి అంటే అది ఎవరి కోసం ఎందుకోసం చేస్తున్నారని వాళ్ళ సెక్రటరీలు అడిగినప్పుడు అంటే ఒక ప్రధానమంత్రి హోదాలో నేను ప్రధాన వాళ్ళకి టికెట్లు పెట్టమంటేనే మీరు రిజర్వేషన్ చేస్తారని అడిగిన సందర్భంలో వారు రాజీవ్ గాంధీ గారి ఆలోచనని గుర్తించి వెంటనే రిజర్వేషన్ చేయటం, ఆ తదుపరి రిజర్వేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత రాజీవ్ గాంధీ గారు పిలిచి వాజ్పేయి గారికి ఫోన్ చేయండి అని చెప్పి వాజ్పేయి గారి ఇంటికి ఫోన్ చేసి మీరు సిద్ధంగా ఉండండి, నాతో పాటు మీరు కూడా అమెరికా వస్తున్నారు, అక్కడ మీకు ట్రీట్మెంట్కి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు భారత ప్రభుత్వం ద్వారా మేము ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది అని చెప్పి వాజ్పేయి గారిని ప్రత్యేకంగా తీసుకువెళ్ళి తాను ఆ యొక్క సమావేశాల్లో పాల్గొని తిరిగి వచ్చే లోపుగా వారికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ఆరోగ్య సౌకర్యాలు కల్పించి ఆయనను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి తనతో పాటు భారతదేశానికి తీసుకువచ్చారు అని ఎవరో చెప్పలే. ఈ మాట రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు వాజ్పేయి గారు చెప్పారు. అది రాజీవ్ గాంధీ గారి యొక్క గొప్పతనం అనేటువంటి దాన్ని మరి వాజ్పేయి గారితో సహా భారతదేశం ప్రపంచమంతా గుర్తిస్తే ఈనాడు రాజీవ్ గాంధీ గారి గురించి చెప్పాలంటే ఇంటికి ముందే చెప్పారు. అసలు ముఖ్యంగా చెప్పాల్సింది టెక్నాలజీ గురించి. ఈ సెల్ ఫోన్లు మనం ఇవాళ వాడుతున్నామంటే ఇక్కడి నుంచి ఎక్కడికైనా టెక్నాలజీ సమస్య ఇవాళ భారతదేశంలో ఇంత విస్తృతంగా టెక్నాలజీ వ్యాపించిందంటే దానికి మూల కారణం రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు పెట్టిన ఫిక్సింగ్ ఇవాళ ఈ టెక్నాలజీ డెవలప్మెంట్. టెక్నాలజీతో మనం ప్రపంచంలోనే ఈ టెక్నాలజీ వ్యవస్థ ప్రపంచంలోనే మన వారికి చాలా మంది ఉద్యోగాల్లో ఈ చిలకలూరిపేట మండలం పసుమరులో సోమవారం సాయంత్రం షేక్ ఖాదర్ మస్తాన్ బాబా దర్గా వద్ద ఉరుసు మహోత్సవం జరిగింది. తొలుత గంధం ఊరేగింపు నిర్వహించారు. అనంతరం దర్గా వద్ద పూజలు జరిపారు. ఈ సందర్భంగా 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దర్గా ధర్మకర్త కక్కిర పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. والعدد وذحال الآنام فيها باقية والنقل الزاد الأقلام والحمد الأسقي والرحيان فبأي آلاء ربكما تكذبان خلق الإنسان من صلصال كالفخار وخلق الجنة. చిలకలూరిపేట తహసీల్దార్గా తమ పూర్వ విద్యార్థి షేక్ హుస్సేన్ రావడం ఆనందదాయకమైన విషయమని మోడర్న్ విద్యా సంస్థల డైరెక్టర్ చేబ్రోలు మహేష్ అన్నారు. తమ విద్యా సంస్థల్లో చదివి
విద్యార్థులు పలు రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారని ఆయన తెలిపారు. అందుకు హుస్సేన్ నిదర్శనమన్నారు. ఒకనాడు ఐఏఎస్ కృష్ణతేజ, నేడు ఎంఆర్ఓగా హుస్సేన్ ఇలా పలు రంగాల్లో అత్యున్నత స్థాయి చేరుకోవడం, మోడ్రన్ విద్యార్థులు నిలబడడం మోడ్రన్ విద్యా సంస్థలకు గర్వకారణమని చేబ్రోలు మహేష్ తెలిపారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో హుస్సేన్ని పూలదండతో శాలువాతో ఘనంగా సత్కరించారు. ఇంకా అత్యున్నత స్థాయికి ఎదగాలని అభిలషించారు. కార్యక్రమంలో మోడ్రన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సుభాని, సంతోష్, శ్రీరాములు, విష్ణు తదితరులు పాల్గొన్నారు. మా మోడల్ విద్యా సంస్థల అధినేత చేబ్రోలు మహేష్ గారు మా విద్యా సంస్థలో విద్య అభ్యసించి ఈరోజు మన తహసీల్దార్గా చిలకలూరుపేట రెవెన్యూ మండలానికి వచ్చినందుకు మా మోడల్ విద్యా సంస్థల తరఫున సార్ గారికి ఒక చిరు సత్కారాన్ని చేయడానికి మా అధ్యాపక బృందం మేము ఇచ్చేయడం జరిగింది. అయితే హుస్సేన్ మరిన్ని ఉన్నత శిఖరాలకు ఎదగాలని, చిత్త చివరిలో కలెక్టర్గా రిటైర్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మండల కేంద్రమైన ఐట్లపాడులోని ఎంపీడీఓ సమావేశ హాల్లో మంగళవారం ఐటీసీ బంగారు భవిష్యత్తు కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా సచ్ సంస్థ ఆధ్వర్యంలో ఆరోగ్య బీమా మరియు ఆర్థిక అక్షరాస్యత అంశాలపై మండల స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఓపీఆర్డీ బి వరుధిని పాల్గొని ఆయుష్మాన్ భారత్, పీఎంజేజేపై, పీఎంఎస్బీవై వంటి జీవిత బీమా కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని క్లాబ్ మిత్రాలు, ఐటీసీ సచ్ సంస్థ ప్రతినిధులు బొల్లయ్య, సతీష్, యేసోబు తదితరులు పాల్గొన్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.